హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి రుచుల్లో ఈరోజు మటన్ వండుతున్నానండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీరు ఏం వండుకున్నారు? అందరు బాగున్నారా? నేను సంక్రాంతికి మటన్ చేస్తున్నా, బగారా రైస్ చేస్తున్నానండి. నేను ఈరోజు మట్టి కుండలో వండుతున్నాను. అది ఎలా వండుతానో చూడండి. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి అండి. మటన్ వండుతున్నానండి మట్టి కుండలో, కట్టెల పొయ్యి మీద. మట్టి కుండలో అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. పండుగ కదా, అందుకనే కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, ఇట్లా కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నానండి. కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. అది వేడి కానీ ఆనియన్స్ వేసుకుంటున్నాండి. ఆయిల్ వేడైంది. ఫ్రై అయినాయి, మంచి బ్రౌన్ కలర్ అయినాయి. బ్రౌన్ కలర్ అయినాక మనం అల్లం వెల్లిపాయ వేస్తున్నాము. ఎంత బాగా అయినాయి. రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కూరగాయలలో మనం అల్లం వెల్లిపాయ తక్కువ వేసుకున్నాం, కానీ నాన్ వెజ్లో మాత్రం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం మసాలాలు ఏమి వేసుకోం కదా, ఇదే అసలైన మసాలాగా. అల్లం వెల్లిపాయ, ఉప్పు, కారమే. ఆనియన్స్ ఫ్రై అయినాయి. మంచిగా అల్లం వెల్లిపాయ, ఆనియన్స్ చాలా ఇట్లా ఫ్రై కావాలి ఆయిల్లో. ఇప్పుడు మటన్ వేసుకుంటాను. పసుపు వేసుకోవాలి. మంచిగా వేసుకొని కలుపుకుందాము. ఒక టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టుకున్నాం అనుకో, ఉప్పు పసుపుతోని ఇది హాఫ్ కుక్ అయిపోవాలి. అందరు ఏం వండుకున్నారు ఈరోజు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఫుల్ కైట్లు ఎగిరేస్తున్నారు. పిల్లలందరూ చాలా బిజీ. మా పిల్లలు కూడా మొత్తం ఈరోజు డే మొత్తం పైననే ఉంటారు, బిల్డింగ్ పైన కైట్ ఎగిరేసుకుంటూ. మీ పిల్లలు అలానే ఉన్నారా? సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలు మన మాట వినరు. ఇక వాళ్ళకు ఫ్రీడమ్ వదిలేసేయాలి ఈ పండుగకి, ముఖ్యంగా అబ్బాయిలకి. మంచి గ్రేవీ వచ్చేస్తుంది. మనం వాటర్ పోయక ముందుకే ఎట్లా వేయించి చూడండి గ్రేవీ. ఫుల్ కారం వేసుకుంటున్నాం. కొత్తిమీర, కరివేపాకు మంచిగా వాష్ చేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడే వాటర్ వేసుకుందాం మొత్తం మునిగేంత వరకు. వాటర్ వేసుకున్నానండి. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని కారం, సాల్ట్ ఇక అన్నీ వేసేసినాను.
కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఇది ఉడికేలోపు గ్రేవీ దగ్గరికి అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని మంచిగా మంట పెట్టేసుకుందాం. ఇక ఒకసారి ఎలా అయిందో కలుపుకుందామండి. వావ్, సూపర్. ఇంకొక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. కట్టెల పొయ్యి మీద ఎలాంటి మటన్ అయినా మంచిగా ఉడుకుతుందండి. మీరేం వండుకున్నారు ఈరోజు? కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. ఏంటండి, ఇప్పుడు మటన్ మసాలా వేసుకోవాలి. ఇంకొక 5 నిమిషాలు అట్లా ఉంటే సరిపోతుందండి. మటన్ రెడీ అయిపోయింది. మటన్ అయిందండి. దించేసుకుందాం ఇక.